హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111 అండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉందనేది కూడా చూస్తామండి. సో ఇప్పుడు కనబడుతుంది అనుకుంటున్నాను నేను వీడియో. ఇది జనరల్ రీడింగ్ అండి. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్. చారియట్ మీ పర్సన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ వరల్డ్. సో సూపర్ అండి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు చాలా పాజిటివ్గా కనబడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ మీరు నేను చెప్తానండి. ద వరల్డ్. సో మీ పర్సనే మీ ప్రపంచం. సో తనతోనే మీరు ఏదైనా సరే తనతోనే ఊహించుకుంటున్నారు. తను ఉంటే చాలు, ఇక మీ లైఫ్లో ఏది అవసరం లేదు, తన ప్రేమ ఉంటే ఒక్కటి చాలు అన్న దాంట్లో అయితే మీరు కోరుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. మీ మధ్య ఎన్ని డిఫరెన్స్ ఉన్నా సరే, ఏమైనా సరే వాళ్ళైతే త్వరలో యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారండి. సో ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి. సో ఇప్పుడు మీ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ లైఫ్లో ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. పాస్ట్ ఇది. ఇలా పెడతానండి. ప్రజెంట్, ఫ్యూచర్. ఫ్యూచర్ కార్డ్ చూడండి ఎంత పాజిటివ్గా వచ్చాయి. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద హై ప్రిస్టెస్, హ్యాంగ్డ్ మ్యాన్, ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఏంటి అంటే కనుక ఇక్కడ పాస్ట్లో కొద్దిగా మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కనిపించింది కొంతమంది విషయంలో. సో కొంతమంది అయితే చాలా రోజుల వరకు హ్యాపీగా మీరిద్దరు కలిసి ఉన్నారు సంతోషంగా. మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ కొన్ని చెప్పలేని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాడు, సిచ్యువేషన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది అంటే మోయలేని భారాన్ని మోసినట్టు అనిపించింది. సో మీరైతే ఒక్కరు లేని లోటు ఒకరైతే మీకు పాస్ట్లో బాగా తెలిసింది, వాళ్ళు లేరు అని చెప్పేసి మీరు లేరని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే మీరు విష్ఫుల్మెంట్ అనుకున్నారు. అలాంటి రిలేషన్ ఎలా అయింది అంటే కనుక అది మోయలేని భారంగా తయారైంది. రోజు రోజుకి అది ఆ గొడవలు కానీ, మీ మధ్య ఉన్న గొడవలు కానీ హై అయిపోయింది. అది ఈగో, మీ మధ్య ఉన్న ఈగో యాటిట్యూడ్ కావచ్చు. అది మీ పర్సన్కి ఉండొచ్చు, కొంతమంది విషయంలో మీకు కూడా ఉండొచ్చు. ఈగో యాటిట్యూడ్ వల్ల మీ రిలేషన్ అనేది చాలామందికి ఎలా అంటే కనుక ఒక దగ్గర స్టక్ అయిపోయినట్టు కనబడుతుందండి. ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే కనుక ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అని ఇద్దరికి ఉంది, మీకుంది, మీ పర్సన్కి ఉంది. సో మీరు ఏంటి అంటే ఒక మంచి ఎనర్జీలో ఉన్నారు, పాజిటివ్ ఎనర్జీలో మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకుంటూ, మీ జాబ్ని చూసుకుంటూ. కొంతమంది ఇందులో సింగిల్ పేరెంట్స్ కనబడుతున్నారు. వాళ్ళు కానీ మీరు కానీ ఒక్కరి మీద డిపెండ్ కాకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మనీ కానీ దేని గుడి కొదవ లేకుండా అయితే హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ అక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ ఎక్కువ ఫోకస్ అనేది జాబ్ మీద, కెరీర్ మీద చూసుకుంటున్నారు. ఎందుకంటే కనుక సరే కొన్ని రోజులు దీనికి ఒక బ్రేక్ లాగా ఇస్తే కనుక ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ అనేది మళ్ళీ నార్మల్కి రావచ్చు, మేమిద్దరం మళ్ళీ కలవచ్చు అన్న హోప్స్లో మీ ఇద్దరు బతుకుతున్నారు. కాకపోతే మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ గురించి మీరు చూస్తున్నారు. ఏంటంటే ఎవరు తగ్గట్లేదు అనిపిస్తుంది. సో వాళ్ళు చేయాలని మీరు చేయాలని వాళ్ళు. సో ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఫ్యూచర్లో అయితే ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది అది ఫ్యామిలీ కావచ్చు, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, లేదా ఎవరన్నా మీ అదర్ రొమాంటిక్ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో ఉంటే కనుక ఆ సిచ్యువేషన్ మధ్య స్ట్రక్ అవుతారు మీరు. ఆ సిచ్యువేషన్ నుండి ఎప్పుడైతే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారో మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక రిస్క్ అనేది ఇద్దరు తీసుకోబోతున్నారు.
మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఒక రిస్క్ తీసుకుని రిలేషన్ని ముందుకు తీసుకోబోతారు. ఎవరు ఏమైనా సరే ఇక మీదట మీరిద్దరు వినరు. ఎవరు చెప్పుడు మాటలు కానీ కొంతమందికి చెప్పుడు మాటలు విని మీ పర్సన్ అయితే మీరు దూరం పెట్టే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. సో ఎవరు ఏది చెప్పినా సరే, ఎవరు ఆపినా సరే, మీరైతే యాక్షన్, మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకరి గురించి ఒకరైతే నిలబడతారు, యాక్షన్ తీసుకోబోతున్నారు. సో ఇప్పటివరకు అయితే ఏదైతే న్యాయం జరగలేదో మీ రిలేషన్లో ఒక న్యాయం అనేది జరగబోతుంది. సో మీరైతే కలిసి ఉండడానికి ఛాన్సెస్ అయితే నాకు కనబడుతున్నాయి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదైనా ఇప్పటివరకు ఒకరి నుండి ఒకరు ఏదైనా దాచిపెట్టి ఉంటే కనుక సీక్రెట్స్ అవి ఓపెన్గా చెప్పుకోండి. లేదు అంటే కనుక మీరు చేసిన తప్పులు కానీ తన తప్పులు కానీ ఏవైనా ఉంటే కనుక ఓపెన్గా మాట్లాడుకోండి. ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ కొంచెమన్నా సాల్వ్ కావచ్చు. మేబీ ఎందుకంటే మీరు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు, లేదంటే మీరు తనకి ఇది నచ్చట్లేదు కాబట్టి నేను ఈ విధంగా మారితే తను మేబీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా మీరు కొంచెం మారితే కనుక మీ లవ్ రిలేషన్ ఒక బెటర్మెంట్ అనేది నాకు కనబడుతుందండి. సో ఫ్యూచర్ కూడా ఏంటంటే మీరు స్టక్ అయి కూర్చున్నారు అంటే కనుక ఈ రిలేషన్ ఇక్కడనే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందుకని ఒక యాక్షన్ తీసుకొని ముందుకెళ్ళండి. కొంచెం వెళ్ళడానికి టైం పడుతుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీని చూసుకుంటూ కానీ జాబ్ పరంగా మనీ పరంగా ఏదైనా రిస్క్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మీరు వెళ్తున్నారు కాబట్టి కొంచెం రిస్క్ అయినా సరే కానీ మీ లైఫ్లో లవ్ రిలేషన్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది. కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ జరగబోతుంది, కొంతమందికి మ్యారేజ్ అవుతుంది. సో త్వరలో అయితే మీరు మీ పర్సన్ అయితే కలవబోతున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.